కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి. హైమాదేవి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇటు అసెంబ్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి కాసేపట్లో గవర్నర్ ఆ ప్రసంగం కూడా ఉండబోతుంది. ఆ గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. అంతేకాకుండా బీఎస్సీ సమావేశం కూడా పని దినాలపైన ఎన్ని రోజులు నడపాలి అసెంబ్లీ, ఎప్పటి వరకు నడపాలనే దానిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో నెల 19న పూర్తిగా బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. 20వ తేదీన సెలవు ఉంటుంది. ఆ తర్వాత 29వ తేదీ వరకు కూడా బడ్జెట్ సమావేశాలు నడిపేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా 3.20 లక్షల కోట్లతో ఇటు బడ్జెట్ ఉన్నట్టుగా మనకైతే అంచనాలు ఉన్నట్టుగా మనకు ప్రాధాన్యతంగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశంలో పని దినాలు కూడా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఎల్లుండి హోలీ సందర్భంగా సెలవు ఇచ్చిన తర్వాత మరొక రోజు తీర్మానం పైన ఏదైతే ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా దాదాపు 29వ తేదీ అంటే 15 రోజుల పాటు సమావేశాలు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నిన్న పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ఖచ్చితంగా ఇచ్చినటువంటి గ్యారెంటీలు కావచ్చు, హామీలు ఏవైతే ఉన్నా అవి కూడా నెరవేరట్లేదు. అటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అంతేకాకుండా 6 గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టారు. ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు కూడా అమలు కాలేదు. అటు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇటు మహిళలకు 2500 కావచ్చు, గృహజ్యోతి కూడా ఎవరికి కూడా అందట్లేదు. అంతేకాకుండా విద్యుత్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వరకు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తామంటూ కూడా చెప్పారు. నగరంలో కూడా ఎక్కడ కూడా అమల్లో ఉండట్లేదు. ఇటు కరెంటు సమస్య కూడా తీవ్రంగా వేధిస్తున్నటువంటి నేపథ్యంలో ఎండాకాలం రాకముందే పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. పూర్తిగా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏదైతే పూర్తి స్థాయిలో మరిపించే విధంగా కొత్త ప్రకటనలు చేస్తుంది తప్ప అటెన్షన్ డైవర్షన్ చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఆయా శాఖలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అమలైనటువంటి స్కీమ్స్ ఏవి కూడా అమలు కావట్లేదు. కాబట్టి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ గట్టిగా చేయాలంటూ కూడా పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విమర్శ చేసినప్పటికీ కూడా దానిపైన కౌంటర్ ఇచ్చే విధంగా కూడా సిద్ధంగా. కిరణ్, అసెంబ్లీ వాయిదా తర్వాత కూడా బీఏసీ సమావేశం ఉంటుంది కదా, అందులో ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? కొన్ని కీలక బిల్లులు కూడా తీసుకొస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇటు బీసీ కులగణనకు సంబంధించినటువంటి తీర్మానం గత నెలలో చేసింది, కానీ అందులో మళ్ళీ రీసర్వే కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 42% మంది ఉన్నటువంటి బీసీల సంఖ్య కూడా పూర్తి స్థాయిలో తగ్గింది. కాబట్టి మరోసారి రీసర్వే చేస్తామంటూ కూడా దాదాపు 5 రోజుల పాటు చేశారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆ 34%, 35% మాత్రమే బీసీల సంఖ్యను చూపెట్టడం పట్ల బీసీ సంఘాల నుంచి కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఆ అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. దాన్ని కూడా బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా చెప్పింది. దాన్ని చట్టబద్ధత చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు బిల్లులు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇటు పని దినాలు ఎన్ని రోజులు నడపాలి, ఏ అంశాల వారీగా ఇటు పూర్తిగా రోజుకొక బిల్లు పైన కావచ్చు, పద్ధతుల పైన చర్చించాలా, లేక రోజు 2-3 పద్ధతుల పైన చర్చించాలా, ఎంతసేపటి వరకు నడపాలనే దానిపైన కూడా ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇటు పార్టీకి మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వాళ్ళని నిలదీసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది అటు వెళ్లిపోవడం పైన కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉంది. కాబట్టి అటు స్పీకర్ ను కూడా గట్టిగా కోరేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి, నిలదీసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పార్టీ ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో చాలా వాడివిడిగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా పార్టీ నేతలకు కూడా చాలా కీలకంగా ఆదేశాలు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేశారు. 29వ తేదీ వరకు జరిగేటువంటి అంశాల వారీగా పూర్తిగా ప్రిపేర్ కావాలంటూ కూడా పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.